Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు యాక్చువల్గా మనము ఎప్పుడు తెలుగు మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్స్ని మనము హిందీలో ఎలా మాట్లాడాలి మరియు తెలుగులో ఎలా చెప్పాలి, ఒకటేసారి మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఒక్క సెంటెన్స్ని తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఎలా అనాలో ఈరోజు, ఎలా మాట్లాడాలో ఈరోజు మనము నేర్చుకుంటున్నాము. ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్లో ఉన్నదాన్ని హిందీలో కొంతమందికి హిందీ రాదు, ఓన్లీ ఇంగ్లీషే వచ్చు. సో వాళ్ళు హిందీలో ఎలా చెప్పాలి, కొంతమందికి తెలుగు రాదు. సో అది హిందీలో ఎలా నేర్చుకోవాలి, ఈ విధంగా ఈరోజు 3 లాంగ్వేజ్లో మనము ఒకటే పదాన్ని 3 లాంగ్వేజ్లో ఎలా చెప్తారో ఈరోజు మనము నేర్చుకుంటున్నాము. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అందరూ హిందీలో, ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎల్కేజీ నుంచి మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళకి ఏంటి, ఇంగ్లీష్ మీడియం కనుక. సో ఇంగ్లీష్ అనేది కామన్ అయిపోయింది, చాలామందికి ఇంగ్లీష్లోనే మాట్లాడడం వచ్చు. సో అలాంటి వాళ్ళు హిందీలో దాన్ని ఎలా మాట్లాడాలి, హిందీ చాలామందికి రాదు మాట్లాడడం, చదవడం వచ్చు కానీ మాట్లాడడం రాదు. సో అలాంటి వాళ్ళు ఈరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఒకటే సెంటెన్స్ని ఎలా మాట్లాడాలో ముగ్గురు ఒకటేసారి మనము ఈరోజు నేర్పిస్తున్నాను. సో చూద్దామా మరి. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ వెన్ డిడ్ యూ వేకప్. పొద్దున్న లేస్తే మనం వెన్ డిడ్ యూ వేకప్ అని మనం మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలకు కానీ ఎవరినైనా అడుగుతూ ఉంటారు కదా. సో దాన్ని హిందీలో ఏమంటారో చూడండి. తుమ్ కబ్ ఉఠే, తుమ్ కబ్ ఉఠే అంటే నువ్వు ఎప్పుడు లేచావు, తెలుగులో నువ్వు ఎప్పుడు లేచావు. ఒకటే పదాన్ని మనము 3 లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నాము, అలాంటప్పుడు ముగ్గురికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు దీన్ని మాట్లాడుతూ ఉండండి, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కమలా కేమ్ ఎస్టర్డే. కమలా కేమ్ ఎస్టర్డే మనం మన ఫ్రెండ్స్తో ఇలా చెప్తూ ఉంటాం. సో దాన్ని హిందీలో ఎలా అంటారో చూద్దామా మరి. కమలా కల్ ఆయి, ఆయి థీ అని కూడా అనవచ్చు. కమలా కల్ ఆయి యా ఆయి థీ, నిన్న తను వచ్చింది. కమల నిన్న వచ్చింది, హిందీలో ఏమంటారు, ఇప్పుడు తెలుగులో ఏమంటారు, కమల నిన్న వచ్చింది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, వి విల్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్. వి విల్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అంటాము. సో దాన్ని హిందీలో ఎలా అంటారు, హమ్ హమేషా సచ్ బోలేంగే. బోల్తే హై యా బోలేంగే, క్యా తుమ్ హమేషా సచ్ బోల్తే హో అని అంటారు కదా. హా మే హమేషా సచ్ బోల్తా హూ. దాన్ని తెలుగులో ఏమంటారు, మేము ఎప్పుడు నిజం చెప్తాము. అవును, నువ్వు ఎప్పుడు నిజమే చెప్తావా అని అడుగుతారు కదా. అవును, నేను ఎప్పుడు నిజమే చెప్తాను. సో అలా దాన్ని హిందీలో ఏమంటారు, హమ్ హమేషా సచ్ బోల్తే హై. సో ఇలా దాన్ని మనం వాడుతూ ఉంటాము. వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్ ఎవరైనా వచ్చినప్పుడు షాప్కి కానీ లేదంటే ఎక్కడికైనా మన ఇంటికన్నా వచ్చినప్పుడు ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటాం. వాట్ డూ యూ వాంట్. సో ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ అంటారు కదా. సో దాన్ని హిందీలో ఆప్కో క్యా చాహియే, ఆప్కో క్యా చాహియే, మీకేం కావాలి, తెలుగులో ఏమంటారు, మీకు ఏం కావాలి. షాప్కి వెళ్ళినప్పుడు మనకు ఏం కావాలని అడుగుతూ ఉంటారు కదా, దాన్ని హిందీలో ఏమంటారు, ఆప్కో క్యా చాహియే. సో మరి తెలుగులో మీకు ఏమి కావాలి అని అంటాము. చూడండి ఇక్కడ వాట్ డూ యూ వాంట్ అంటే ఆప్కో క్యా చాహియే, మీకు ఏమి కావాలి. సో మరి దానికి ఆన్సర్ కూడా మనం కొన్ని విషయాల్లో చెప్తూ ఉంటాం కదా. ఆన్సర్ ఏం కావాలి అన్నప్పుడు ఏదో ఒకటి అంటాం కదా దానికి ఆన్సరు. సో దానికి చూడండి, ఐ వాంట్ ఏ మిల్క్. షాప్కి వెళ్ళినప్పుడు ఐ వాంట్ ఏ మిల్క్ అని అంటాము. సో దాన్ని మరి ఐ వాంట్ ఏ మిల్క్ అనడాన్ని హిందీలో ఏమంటారు, ముఝే దూద్ చాహియే. ముఝే క్యా చాహియే, దూద్ చాహియే, నాకు పాలు కావాలి. తెలుగులో ఏమంటారు, నాకు పాలు కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ హిందీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ హిందీ. సో దాన్ని మరి హిందీలో ఎలా అంటారో చూద్దామా. హిందీ సీఖ్నా బహుత్ ఆసాన్ హై. హిందీ సీఖ్నా బహుత్ ఆసాన్ హై. ఎవరైనా అంటారు, హిందీ వచ్చిన వాళ్ళు అంటారు చాలామంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హిందీ అని అంటారు కదా. దాన్ని హిందీ సీఖ్నా బహుత్ ఆసాన్ హై భాయ్ అని అంటారు, ఎందుకంటే తనకి హిందీ వచ్చు కనుక ఆ విషయం అంటాడు. అదే ఇంగ్లీష్ వచ్చినవాడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్ అని అంటాడు, ఎందుకంటే తనకి ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చు.
అందుకని అలా అంటారు. అదే మరి ఇంకొకటి తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకోవడం చాలా ఈజీ అండి అని అంటారు. అవును కదా. సో ఎవరికి ఏ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుందో అది ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఈజీగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఉన్న మన సెంటెన్స్ ఇక్కడ చూడండి, హిందీ సీఖ్నా బహుత్ ఆసాన్ హై. హిందీ నేర్చుకోవడం చాలా సులువు. తెలుగులో ఏమంటారు? హిందీ నేర్చుకోవడం చాలా సులువు. నెక్స్ట్ వన్ సిట్ హియర్. ఎవరైనా ఉంటే ఇక్కడ కూర్చో అని అంటాం కదా, సిట్ హియర్ అని అంటాము. సో దాన్ని హిందీలో ఏమంటారు? యహ బైఠో. యహ బైఠో అంటే ఇక్కడ కూర్చో, కూర్చోండి. కూర్చో యా కూర్చోండి ఏదైనా అనొచ్చు. ఎవరైనా మనకి ఇంటికి వచ్చినప్పుడు సిట్ హియర్ లేదంటే కూర్చోండి, కమ్ అండ్ సిట్ హియర్ అని అంటూ ఉంటాం కదా. సో దాన్ని హిందీలో ఏమంటారు? యహ బైఠియే, బైఠో. బైఠియే అని రెస్పెక్ట్ ఇవ్వడానికి అంటాము, బైఠో అని కూడా అంటాము. సో బ్రింగ్ ఏ పెన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఏ పెన్. బ్రింగ్ ఏ పెన్ అని అన్నకు బదులుగా మీరు ఏదన్నా వస్తువు ఏదన్నా తీసుకురావడానికి కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు. కలం లావో యా లాయియే. కలం లావో యా లాయియే. కలం లావో యా లాయియే అని కూడా అనవచ్చు. తెలుగులో పెన్ను తీసుకురా, తీసుకురండి, తీసుకురా ఇలా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హీ కెన్ డూ దిస్ వర్క్. మనం చాలామందికి కాన్ఫిడెంట్గా మనం చెప్తూ ఉంటాము, హీ కెన్ డూ దిస్ వర్క్ అని అంటూ ఉంటాం. సో అది ఇంగ్లీష్లో అంటారు కదా హీ కెన్ డూ దిస్ వర్క్ అని. మరి దాన్ని హిందీలో ఏమంటారో చూద్దామా. ఓ యహ కామ్ కర్ సకేగా. కర్తా హై కర్ సకేగా. ఓ ఏ కామ్ కరేగా కర్ సక్తా హై. ఇలా దాన్ని మనం చెప్పొచ్చు. ఓ యహ కామ్ కర్ సకేగా కర్ సక్తా హై. కాన్ఫిడెంట్గా మనం చెప్పినప్పుడు ఓ ఏ కామ్ కర్ సక్తా హై అని అలా మనము కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాము. అంటే మనము ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు ఎదుటి మనిషి మీద ఉన్న కాన్ఫిడెంట్తో మనం చెప్తాము. వాడు ఆ పని కంపల్సరీ చేస్తాడని అంటాం కదా. సో ఆ చెప్పే విధానంలో ఎదుటి వాళ్లకు అర్థమవుతుంది, ఓ ఈయన బాగానే చేస్తాడేమో, అంత నమ్మకంగా చెప్తున్నారు అని అనుకుంటాము. సో అదే సెంటెన్స్ని తెలుగులో అతను ఈ పని చేయగలడు, అతను ఈ పని చేయగలడు, చేస్తాడు, చేయగలడు మంచిగా. ఎందుకంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కనుకనే మనం చెప్తున్నాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లలిత గేవ్ 10 రూపీస్. లలిత గేవ్ 10 రూపీస్. సో మీరు ఇక్కడ డబ్బుకు బదులుగా రూపీస్కి బదులుగా ఏదైనా మీరు వాడుకోవచ్చు. లలిత 10 రూపాయి ది యా దియా. లలిత 10 రూపాయలు ఇచ్చింది. సో ఈ విధంగా మనము ఒకటేసారి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 సెంటెన్స్లో 3 లాంగ్వేజెస్లో మనము చూసుకుంటున్నాము. సో ఇది మీరు ఎవరితోనైనా మాట్లాడండి. ఈ పదాలు ఈరోజు మనం ఇన్ని సెంటెన్స్ నేర్చుకున్నాం కదా. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు హిందీ నేర్చుకోవచ్చు, మరి తెలుగు వచ్చిన వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవచ్చు. సో ఇలా మీరు కూడా ప్రయత్నించండి, చాలా త్వరగా నేర్చుకుంటారు.